హాయ్. మన ఛానల్ అయితే మనం కొంచెం గ్యాప్ ఇచ్చాం. ఆల్మోస్ట్ 2 to 3 వీక్స్ అయితే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం లేదు. ఎందుకు అంటే నాకు పర్సనల్గా వేరే వర్క్ ఉండే యాక్చువల్గా. సో అందుకోసం నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయట్లేదు. అండ్ రికార్డింగ్ చేయడం, దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడం అనేది కొంచెం టైం తీసుకుంటుంది కదా. సో దానికని చెప్పేసి నేను కొద్దిగా పర్సనల్ వర్క్లో బిజీగా ఉండి చేయలేకపోయా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి ముఖ్యంగా హెల్త్ గురించి మాత్రమే చెప్తున్నాం వీడియోస్. సో దీంతోపాటు నేను రీసెంట్గా జిమ్లో జాయిన్ కావడం జరిగింది. సో కొంచెం ఫిట్నెస్ అనేది ఫిట్నెస్ అనేది ఉండాలని చెప్పేసి జిమ్లో కూడా జాయిన్ అయ్యా. సో ఆల్మోస్ట్ ఒక 1 month అయింది అనుకుంటా. 1 month నుంచి అయితే వెళ్తున్నా. సో దాంతోపాటు వేరే వర్క్స్ ఉండడం వల్ల కూడా కొంచెం బిజీగా ఉండి వీడియో చేయలేకపోతాను. సో ఇంకొక 2 weeks వరకు అయితే కొంచెం నా షెడ్యూల్ బిజీగానే ఉంది. సో మేబీ ఆఫ్టర్ February 20 తర్వాత వీడియోస్ చేస్తూ ఉంటా ఖచ్చితంగా. February 20 తర్వాత. సో 20 తర్వాత డైలీ అట్లీస్ట్ 1 వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ చాలామంది అయితే కామెంట్స్ అడుగుతున్నారు, మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి అని, అలాగే ఫాస్టింగ్ గురించి, కంప్లీట్ ఫాస్టింగ్ కావచ్చు, అలాగే కీటో డైట్ గురించి. సో కీటో డైట్ అనేది ఎవరెవరు చేయొచ్చు, ఈవెన్ డయాబెటీస్ పేషెంట్ చేయొచ్చా, ఇలాంటి క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. సో నేను చెప్పాను ఆల్రెడీ, డయాబెటీస్ పేషెంట్స్ ఖచ్చితంగా చేయొచ్చు, అట్లేం లేదు. సరే, కీటో డైట్ చేసేదే మనకున్న క్రోనిక్ కండిషన్స్, అంటే దీర్ఘకాలికమైన జబ్బులు, అలాంటివి రాకుండా వచ్చిన వాటిని తీసేయడానికే ఈ కీటో డైట్ అనేది. సో మన బాడీలో ఎవరో కనిపెట్టింది కాదు. సో ప్రతి మనుషులని అందరికీ రెండు మెటబాలిజం ఉంటాయి, గ్లూకోజ్ మెటబాలిజం, కీటోన్ మెటబాలిజం. ఈ 2 మెటబాలిజం మాత్రమే మన బాడీలో ఉంటాయి. సో మనం గ్లూకోజ్ మెటబాలిజం ఉంటాం కాబట్టి దానివల్ల మనకు ఈ యొక్క అన్ని క్రోనిక్ కండిషన్స్, డయాబెటీస్ కావచ్చు, ఇన్సులిన్ హై లెవెల్స్ ఉండడం వల్ల కావచ్చు, ఎక్కువ ఇన్సులిన్ ఉండడం వల్ల, ఒబెసిటీ రావడం వల్ల, దానికి సంబంధించిన దానికి రిలేటెడ్గా చాలా రకాల క్రోనిక్ కండిషన్స్, ఒబెసిటీ, మార్బిడ్ ఒబెసిటీ, అలాగే క్రోనిక్ కిడ్నీ డిసీజ్, జాయింట్ పెయిన్స్ కావచ్చు, హైపర్ టెన్షన్స్ అండ్ కార్డియాక్ సమస్యలు కావచ్చు. సో ఇలా ఒకటి ఇంటర్లింకేజ్ ఉంటుంది అన్నమాట. సో ఇదందరూ చేయొచ్చు, అట్లా ఏం లేదు. ఈవెన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేయాలి, చాలామందికి అయితే అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం నేను మళ్ళీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో అట్లేం లేదు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ఎవరైనా చేయొచ్చు, ఎన్ని రోజులని చేయొచ్చు. అందుకే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 8 to 10 times తింటారు ఫుడ్, కొంతమంది 3 times తింటారు. సో మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చెప్పేది అంటే, మనం సేమ్ ఫుడ్ తీసుకోండి, మీరు తీసుకునే ఫుడ్ తీసుకోండి, తీసుకునే అమౌంట్ అంతే తీసుకోండి, మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకుంటే అంతే తీసుకోండి, బట్ తీసుకునే టైమ్స్ తగ్గించండి. ఎందుకంటే మన బాడీలో మీరు తీసుకున్న ప్రతిసారి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ కావడం మన వల్ల బాడీలో డ్యామేజ్ అవుతుంది. సో అది ఎలా డ్యామేజ్ అవుతుందని మనం చాలా వీడియోస్ చెప్పాం, ఇంకా మళ్ళీ చెప్తాం. ఓకే. సో అలాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి, కీటో డైట్ గురించి చాలామంది అయితే అడిగారు, మీకు విటమిన్స్, మినరల్స్ గురించి చెప్పండి. సో మనకు సోర్స్ అనేది బయట ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాం, సో నార్మల్గా వెజిటేబుల్ నుంచి తీసుకుంటే ఎలా ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు. సో వెయిట్ లాస్ గురించి, లేదంటే ఇంకా చాలా టాపిక్స్ గురించి చాలామంది అయితే కామెంట్ చేస్తారు. సో ఒకసారి నేను రివ్యూ చేస్తా కామెంట్స్ అన్నీ, అలాంటి చూశాను చాలా వరకు. సో వాళ్ళు అడిగిన కామెంట్స్ గురించి ఒకసారి నేను ఒక పేపర్ మీద లిస్ట్ అవుట్ చేసి చూసుకుని, సో ఏ కామెంట్స్కి ఎలా ప్రిపేర్ కావాలి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయొచ్చు, బెనిఫిట్స్ ఏం చెప్పాం కదా. సో ఇంకోసారి అడిగే వాళ్ళకి మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ఆల్మోస్ట్ మనకు 1 month అయితే గ్యాప్ వస్తుంది. సో లాస్ట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ అప్లోడ్ వీడియో వరకు. సో ఈ మధ్యలో టిల్ February 20 వరకు అయితే మధ్యలో నేను కేవలం ఒక 3-4 వీడియోస్ చేస్తానేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పాను కదా, పర్సనల్గా నాకు బయట వేరే వర్క్ ఉందని. సో దాంతోపాటు నేను మన యూట్యూబ్ స్టూడియోని కూడా అప్గ్రేడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు షూట్ చేసేది కేవలం నా మొబైల్ నుంచి షూట్ చేస్తా వీడియోస్, లేదు అంటే నాకు కంప్యూటర్ ఉంది కదా, దాని నుంచి నేను షూట్ చేస్తాను. సో మనకు వేరే ఎక్విప్మెంట్స్ మనకేం లేవు. సో నేను వాడేది ఇది మాత్రమే ఉంది, ఈ మైక్ మనకు ఒకటి కెమెరా స్టాండ్. సో మన యూట్యూబ్ సెటప్ అనేది చాలా బేసిక్ సెటప్.
సో నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, నాకే అంత స్టార్టింగ్ తెలియదు కదా. సో నేను అంత ఇన్వెస్ట్మెంట్ ఏం చేయలేదు, నాకు తెలియదు కాబట్టి. సో ఎడిటింగ్ చేయడానికి కావచ్చు, అప్లోడ్ చేయడానికి మొబైల్ ఈజీగా ఉంటుంది. సో అందుకే మొబైల్ నుంచి నేను ఎడిట్ చేయడం కానీ అప్లోడ్ చేయడం చేస్తాను. సో ఈ 1 మంత్లో నేను యూట్యూబ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ, లేదంటే ఈ స్టూడియో ఎట్లా మనం అప్గ్రేడ్ చేసుకోవాలి అలాంటి దాని గురించి నేను ఇంకా చూస్తున్నాను. సో పాసిబుల్ అయినంత వరకు నేను మన కాంటెంట్ని మంచి క్వాలిటీగా, ఈవెన్ వీడియో క్వాలిటీ కావచ్చు, సౌండ్ క్వాలిటీ కావచ్చు, దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో విత్ ఇన్ ఏ మంత్ ఆ 2 monthsలో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయడానికి. సో ఇది అంటే ఒకటేసారి ఇంప్రూవ్మెంట్ చేయడం కాదు, సో స్టెప్ బై స్టెప్ చేద్దామని. ఓకే, సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఖచ్చితంగా ఇంకొక 2 weeks వరకు అయితే మన ఛానల్లో వీడియోస్ అనేవి తక్కువనే వస్తాయి, అందుకని చెప్పాం కదా. సో మన స్టూడియో అనేది అప్గ్రేడ్ చేయడానికి నాకు ప్లానింగ్లో ఉన్నా. ఓకే, సో మనకు సెటప్ పెద్దగా లేదు, ఈ వీడియో కానీ ఆడియో క్వాలిటీ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి. అలాగే కాన్సెప్ట్స్, సో ఇక మనకు తెలిసి చెప్పడంతో పాటు కొంచెం ఇంప్రెసివ్ వేలో చూపించడానికి ఎలా చూపించాలి అనే దాని గురించి నేను కొంచెం చూస్తున్నాను. ఓకే, సో అది మీరు చూస్తారు, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీరు చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.